హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలకు సంబంధించి ఒక అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిట్కో ఇళ్లకు సంబంధించి ఒక అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగిందండి. టిట్కో ఇల్లు ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారు, ఎంతమంది లబ్ధిదారులకు ఈ యొక్క ఇల్లు అనేవి పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మెసేజ్ రూపంలో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది, ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్కి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, సొంత ఇల్లు అనేది ప్రతి పేదవాని కళ అనేది ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. ఆ కళను సహకారం చేసేందుకు ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నట్లయితే సమాచారం అండి. ముఖ్యంగా ఏపీ టిట్కో ఇల్లు 2026 నాటికి పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ నిధులను కేటాయించినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నిండాయనైతే అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ భేటీలో టిట్కో ఇళ్లకు సంబంధించి చర్చించినట్లయితే సమాచారం అండి. ఈ 2026 సంవత్సరంలో పూర్తి స్థాయిలో టిట్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే దిశగా అడుగులు వేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, అదేవిధంగా 2026 జూన్ నాటికి గృహప్రవేశాలు చేయించేందుకు ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతున్నట్లయితే సమాచారం అండి. రాష్ట్రంలోని అదేవిధంగా పట్టణ ప్రాంతంలో నివసించే పేదల కోసం నిర్మించిన ఏపీ టిట్కో ఇల్లు 2026 జూన్ నాటికి సుమారు 2.61 లక్షల మందికి అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే సమాచారం అండి. ఇందుకోసం పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి సుమారు 4,451 కోట్లు భారీ రుణాన్ని తీసుకునేందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే సమాచారం అండి. కేవలం టిట్కో ఇల్లే కాకుండా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లు, అదేవిధంగా డ్రైనేజ్, విద్యుత్ వంటి సదుపాయాలు కూడా చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, లబ్ధిదారులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని సౌకర్యాలు చేస్తున్నట్లు అధికారులు అయితే వెల్లడించడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏపీ టిట్కో ఇళ్ల పథకం ముఖ్య అంశాలు ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, మొత్తం ఇళ్ళు అనేవి 2,61,000 మందికి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం. 2026 జూన్ నాటికి ఈ యొక్క ఇళ్ళు అనేవి పూర్తయ్యే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఈ టిట్కో ఇల్లు పూర్తి చేయడానికి ప్రభుత్వం 4,450 కోట్లు విడుదల చేసినట్లయితే సమాచారం. 2029 నాటికి ప్రతి పేదవాని సొంత ఇల్లు కళ నెరవేర్చడమే ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, కేవలం టిట్కో ఇల్లే కాకుండా మౌలిక సదుపాయాలు కల్పన కూడా జరుగుతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, సో ఈ విధంగా టిట్కో ఇళ్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. కేవలం టిట్కో ఇల్లే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్స్ కూడా త్వరలో అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఉగాది నాటికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద ఎవరైతే ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకొని ఉన్నారో ఆ ఇల్లును కూడా పంపిణీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే సమాచారం అండి. ఉగాది నాటికి దాదాపు 5 లక్షల ఇల్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. సో ఓకేనా, ఈ టిట్కో ఇల్లు మాత్రం 2026 జూన్ నాటికి లబ్ధిదారులకు అందించాలంటే సమాచారం అండి. ఇప్పటికే చాలా వరకు పనులు అనేవి పూర్తయినట్లయితే సమాచారం. ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ పనులు వెంటనే పూర్తి చేసి జూన్ నాటికి ఈ యొక్క టిట్కో ఇల్లు అనేవి పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా టిట్కో ఇళ్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ సమాచారం రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదల కళల్లో ఆనందం అనేది వస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో టిట్కో ఇళ్లకు సంబంధించి ఇంకేమైనా అప్డేట్ కనుక వచ్చినట్లయితే నేను వెంటనే మరొక వీడియోలో తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అందరికంటే మీరు ముందుగా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు ముందుగా పోస్ట్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది, ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.